ఆకాశవాణి ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు 52వ భాగం. శీర్షిక సీత హనుమతో పోకపోవడానికి కారణం. నిర్వహణ ఆధ్యాత్మిక రచయిత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాన పౌర సంబంధాల అధికారి వనం జ్వాల నరసింహారావు గారు. సీత హనుమతో పోకపోవటానికి కారణం, తాను శ్రీరాముడి దూతలనే విషయాన్ని ధృవీకరించడానికి సీతాదేవి కోరినట్లే శ్రీరాముడి గుణగణాలను వర్ణించాడు హనుమంతుడు. మొదట శ్రీరాముడి ఆత్మగుణాలను వర్ణించి తర్వాత దేహ గుణాలను వర్ణిస్తాడు. రాముడిని వర్ణించిన హనుమంతుడు ఆయన గురించి చాలా నిగూఢంగా చెప్పడంతో సీతకు విశ్వాసపాత్రుడయ్యాడు. ఇక అక్కడి నుంచి సీతాన్వేషణలో రామలక్ష్మణుడు ఎక్కడెక్కడ తిరిగి కిష్కిందకు చేరుకున్నది వివరించాడు. సీత కొరకై వెతుకుతున్న శ్రీరామ లక్ష్మణులు మేముండే చోటుకు వచ్చారు. అన్న రాజ్యం నుంచి వెళ్లగొట్టబడి ఋష్యముఖాద్రి మీద నివసిస్తున్న సుగ్రీవుడు నారచీరలు, చేతుల్లో బాణాలతో వస్తున్న వారిని చూశాడు. వారెవరో తెలుసుకుని రమ్మని నన్ను పంపాడు. నా కంటికి వారు మహాత్ముల్లాగా కనబడినందున వినయంగా చేతులు జోడించి వారి దగ్గరకు పోయాను. నన్ను ఆదరించి గౌరవించిన వారిద్దరిని తీసుకుని వచ్చి సుగ్రీవుడి ఎదుట నిలిపాను. కలిసిన రామ సుగ్రీవులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఒకరినొకరు నమ్మారు. ఒకరి దుఃఖం ఇంకొకరి చెప్పుకొని సమాధాన పరుచుకున్నారు. తన భార్యను అపహరించాలనుకున్న ఆయన అన్న వాలి సుగ్రీవుడిని వెళ్ళగొట్టాడు. ఆ అవమానాన్ని భరించలేని సుగ్రీవుడిని నీ మగడు సమాధానపరిచాడు. వాలి సుగ్రీవుల కలహకారణం ఇదే. నీ ఎడబాటుతో దుఃఖిస్తున్న శ్రీరాముడి చరిత్రను లక్ష్మణుడు సుగ్రీవుడికి చెప్పాడు. గతంలో రావణాసురుడు ఆకాశ మార్గాన నిన్ను ఎత్తుకుని వెళుతున్నప్పుడు నువ్వు భూమి మీద పడేసిన ఆభరణాలను సుగ్రీవుడు రామచంద్రమూర్తికి చూపాడు. నీ దార మాత్రం చెప్పలేకపోయాడు. నీ ఎడబాటుతో నీ మగడు ఎల్లప్పుడూ లోలోన కుములుతుంటే అగ్నిని కలిగిన అగ్ని పర్వతంలాగా కనిపించాడు. రావణుడిని, వాడి కొడుకులను, స్నేహితులను యుద్ధంలో చంపి నీ భర్త నిన్ను త్వరలోనే కలుస్తాడు. నిన్ను త్వరలోనే కలిసి తీసుకెళ్తాడు. వారిని చంపుతానని రాముడు నిన్ను వెతికించి నీ వార్త తెప్పిస్తానని సుగ్రీవుడు ప్రమాణం చేశాడు. సుగ్రీవుడితో కిష్కిందకు పోయి వారిని చంపి సుగ్రీవుడిని రాజుగా చేశాడు రాముడు. ఇలా వారిద్దరికీ స్నేహం కుదిరింది. నేను వారి దూతను. నిన్ను వెతుక్కుంటూ సముద్రాన్ని దాటి ఇక్కడికి వచ్చాను. నా పేరు హనుమంతుడు. సుగ్రీవుడు రాజై తాను చేసిన ప్రమాణాన్ని నెరవేర్చడానికి నిన్ను వెతికేందుకు వానరులను 10 దిక్కులకు పంపాడు. నిన్ను మేము వెతుకుతూ కనబడక బాధపడుతుంటే జటాయు సోదరుడు సంపాది కనపడి నీ దాడ చెప్పి నువ్వు లంకలో ఉన్నావని అన్నాడు. ఆయన మాట ప్రకారం నువ్వు రావణుల సముద్రాన్ని దాటి రావణుడి నగరం లంక ప్రవేశించి రాత్రి సమయంలో రావణుడిని నిన్ను చూశాను. వాస్తవం చెప్పాను. భయం లేకుండా ధైర్యంతో నాతో మాట్లాడు. నన్ను నమ్ము. నాలో మాయ లేదు. రామకార్యం చేసేందుకు నీ కొరకై వచ్చాను. వానరరాజు మంత్రిని, వాయుదేవుడి కొడుకుని, సూర్యవంశం రాజు రామచంద్రమూర్తి దూతను. ఇంతవరకు తాను రామచంద్రమూర్తి దూతగా వచ్చానని చెప్పిన హనుమంతుడు తన జన్మ వృత్తాంతాన్ని కూడా సీతాదేవితో చెప్పాడు. మాల్యవంతం అనే పెద్ద పర్వతం ఉంది. అక్కడ నా తండ్రి కేసరి అనే వానరరాజు ఉన్నాడు. దేవఋషుల ఆజ్ఞానుసారం గోకర్ణం అనే పర్వతానికి పోయి చెంపసాధనుడు అనే దైత్యుడిని చంపాడు ఒకసారి. ఇట్లా మా తండ్రి కాలం నుండే రాక్షసులకు మాకు విరోధం ఉంది. ఆయన భార్యకు వాయుదేవుడికి నేను జన్మించాను. నా స్వశక్తితో స్వకార్యంతో హనుమంతుడు అన్న పేరు తెచ్చుకున్నాను. నీ నమ్మకం కొరకు నీ భర్త గుణగణాలని చెప్పారు. సీతమ్మ హనుమంతుడిని తన జన్మ వృత్తాంతం చెప్పమని అడగలేదు. రాముడి రూప విశేషాలను మాత్రమే అడిగింది. దానితో పాటు తన జన్మ వృత్తాంతాన్ని హనుమంతుడు చెప్పాడు. అడిగినదే చెప్పడం దేనికి అని అనిపించవచ్చు. కానీ హనుమంతుడు ఆంజనేయుడు కదా, అంటే ప్రశస్త వాక్కు కలవాడని అర్థం. వ్యర్థంగా ఏది మాట్లాడు. అసలు కారణం ఏమిటంటే తాను రామదూతనని, రామాన్యమైన సగటు వాడిని కాదని, సమర్థుడనని సీతమ్మను నమ్మింపజేయడమే. నమ్మదగిన వాడిని, విశ్వాసపాత్రుడిని అని సీతమ్మకు రూఢి చేయాలని భావించడం. తనను ఈ మహాకష్టం నుండి తప్పించగలవాడని, రాముడిని రప్పించి తనను ఆయనతో కూర్చగల సమర్థుడని, విశ్వాసాన్ని పాదుకొల్పడానికి తన వైనం చెప్పాడు. ఇన్ని విధాలుగా చెప్పిన తర్వాత హనుమంతుడు శ్రీరామచంద్రమూర్తి దూతన్న విషయం నమ్మింది సీతాదేవి. జనకరాజు కూతురు సీతాదేవికి శ్రీరాముడి పేరు చెక్కిన ఉంగరాన్ని చూపిస్తాడు. దానిని దూతైన తనకు ఇచ్చిన రామచంద్రుడు సీతకు ఇమ్మని చెప్పాడని, అది చూసిన ఆమెకు తన మీద నమ్మకం కుదురుతుందని అన్నాడని అంటాడు హనుమంతుడు.
ఆ ఉంగరాన్ని చూసిన సీతకు మనోవ్యాకులత కూడా తీరుతుందని రాముడు చెప్పినట్లు తెలియచేస్తాడు. హనుమంతుడు ఇచ్చిన ఆ ఉంగరాన్ని సంతోషంగా తీసుకుంటుంది సీత. ఇది ఒక అద్భుతమైన ఉంగరం. ఇందులో 3 మణులు ఉంటాయి. అందులో ఒక మణిలో రాజైన వానికి పితృపితామహంగా వచ్చే సూర్యవంశపు శక్తిని ఆవహింపజేస్తారట. ఇది శ్రీరాముడి రాజ్యాధికార ముద్ర. దానిపై శ్రీరాముడి పేరు కూడా చెక్కబడి ఉందని పెద్దలు అంటారు. అలాంటి రాజముద్రను ఇవ్వటం అంటే రాజ్యాన్ని ఇచ్చివేయటం అని అర్థం కదా. సీతమ్మ కంటే రాజ్యం గొప్పది కాబోదని రాముడి భావన అనేది స్పష్టమవుతున్నది. తన భర్త శ్రీహస్తాన్ని అలరించి ఆ ఉంగరాన్ని చూసిన సీతకు తన మగడే ఎదురుగా వచ్చినంత సంతోషం కలిగింది. ఆ ఉంగరాన్ని తాకుతూ అనుకుంటుంది సీత, పాణిగ్రహ సమయంలో మొదటిసారి తన చేతిని రామచంద్రమూర్తి పట్టుకున్నప్పుడు తనను తగిలిన ప్రథమాభరణం ఇదే కదా. తనకు ప్రణయ కోపం వస్తే శాంతింపజేయటానికి భర్త తన గడ్డం పట్టుకుని బ్రతిమలాడుతుంటే తాకేది ఈ ఉంగరమే కదా. తను కౌగిలించుకున్నప్పుడు ఒంటి మీద ఉన్న ఆభరణాలని తీసేసినా తీయంది ఉంగరమే కదా. ప్రణయ కోపంలో ఇరువురికి మాటలు లేనప్పుడు మాట్లాడే నెపంతో నేల మీద ఉంగరం పడేస్తే తీసుకోమని మాట్లాడే అవకాశం ఇచ్చింది ఈ ఉంగరమే కదా. అరణ్యాలకు పోతున్నప్పుడు సర్వాభరణాలు తీసేసిన తనతో పాటు వెంట తెచ్చుకున్నది ఈ ఉంగరమే కదా. ఇలా అనేక విధాలుగా ఆలోచిస్తున్న సీతకు సాక్షాత్తు శ్రీరామచంద్రుడే ఎదురుగా వచ్చి నిలుచున్నట్లు భావనార్థేయ బలం వల్ల ఆయన ఆకారం స్పష్టంగా కనిపించింది ఆమెకు. లబ్ధవతి అయిన సీత తన పతిక్షేమం పతివార్త తెలిపిన ఆంజనేయుడిని అభినందన పురస్సరంగా స్తోత్రం చేసింది. హనుమంతుడిని ప్రశంసించి శ్రీరామాదుల కుశలం అడిగింది. రామచంద్రమూర్తి తనను తప్ప మరేదీ తలుచుకోవటం లేదని ఆంజనేయుడు చెప్పడంతో సీతకు అమృతం తాగినంత సంతోషం కలిగింది. అయితే ఆయన అమితంగా దుఃఖపడుతూ ఉండడానికి కూడా చెప్పినందువల్ల విషం తాగినట్టు అనిపించింది. విషం కలిపిన అమృతాన్ని ఇచ్చినట్టున్నాయి నీ మాటలు అంటుంది సీతాదేవి హనుమంతుడితో. ఓ మారుతి, రామచంద్రమూర్తి సూర్యవంశానికి అనుగ్రహప్రాయమైన వాడే. ఆయన ఈ వ్యధా సముద్రంలో మునగకుండా తీరానికి ఎప్పుడు చేరుతాడయ్యా? గాలివానం గిరగిరా తిరిగే నావలాగా నిలిగిపోయాడా? నన్ను ఎప్పుడు తీసుకుని పోతాడో? ఎప్పుడు రావణుడిని చంపుతాడో? ఎప్పుడు వస్తాడయ్యా రామభద్రుడు? ఎప్పుడు చీరుస్తాడయ్యా రాక్షసముఖను? వాళ్ళని ఎప్పుడు తన బాణాలతో ఖండిస్తాడయ్యా? పునాదులతో సహా ఎప్పుడు ఈ లంకాపురి పాడైపోతుందయ్యా? ఎప్పుడు నన్ను ఆయన చూస్తాడు? ఆంజనేయ, రాముడు నాకు 1 సంవత్సరం గడువిచ్చాడు. అది ముగిసే వరకు నేను బ్రతికుంటాను. ఆ సంవత్సరంలో 10వ నెల జరుగుతున్నది. ఇప్పుడు ఇంకా 2 నెలలే గడువున్నది. అవి కాగానే నా తావు సిద్ధం. కాబట్టి రామచంద్రముడిని ఈ లోపలే వచ్చేటట్టు తొందరపెట్టు. ఆ తర్వాత వచ్చినా ఫలితం ఉండదు. ఇలా కళ్ళ నిండా నీళ్లు ఉంచుకుని మాట్లాడుతున్న సీతాదేవిని చూసి హనుమంతుడు శోకించవద్దని ప్రార్థిస్తూ ఇలా అన్నాడు. నా మాటలు విన్న శ్రీరాముడు సేనతో వెంటనే ఇక్కడికి వస్తాడు. అంతవరకు దుఃఖం ఎట్లా ఆపుకోవాలంటే దానికో మార్గం ఉంది. నా వీవుపై నువ్వు ఎక్కు. రామచంద్రమూర్తి ఉన్న చోటికి నిన్ను తీసుకుని పోతాను. నేను దూతను. నీ శ్రీరానికి ఏ హాని లేదు. నిన్ను శ్రీరాముడి దగ్గరికి ఇప్పుడే చేరుస్తాను. నీ మగడు తమ్ముడితో కూడి రామనాథులను చంపే ప్రయత్నాన్ని నీ కళ్ళతో నువ్వే చూడగలవు. నా వీపుపై ఎక్కు. నా మాట నమ్ము. ఆకాశంలో సూర్యచంద్రులతో ముచ్చటిస్తూ సముద్రాన్ని ఆకాశాన్ని అవలీలగా నా వీపు మీద కూర్చుని దాటు. రాముడి వద్దకు పోయేంత వరకు నిన్ను తింటాను అన్న ఆంజనేయుడి మాటలకు భక్తికి సంతోషించిన సీత ఆయన మాటలకు ఆశ్చర్యపోయి ఇలా జవాబిస్తుంది. ఆంజనేయ, నేను సొమ్ములను మూట వేసిన స్థలం నాకు గుర్తుంది. అక్కడికి ఇక్కడికి చాలా దూరం. ఇంత దూరం నన్ను ఎట్లా మోసుకొని పోతావు? నీ మాటలు వినడానికే వింతగా ఉన్నాయే. ఇంతవరకు నీవు నిజంగా కోతివో కాదో అన్న అనుమానం సందేహం ఉండేది. ఇప్పుడు నీ బుద్ధిని బట్టి చూస్తే నీవు నిజంగా కోతివేనని నిశ్చయించుకుంటున్నాను. ఈడ్చి కొలిస్తే నువ్వు జానుడు కూడా లేవు. నువ్వు నన్నెట్లా మోసుకొని పోతావయ్యా అన్న సీతాదేవి మాటలకు హనుమంతుడు విచారపడ్డాడు. మేరు పర్వతంతో సమానమైన ఆకారంతో ఎర్రటి ముఖంతో వజ్రాయుధం లాంటి గోళ్లతో కూరలతో సీతాదేవి ముందర నిలబడి, దేవి, ఈ లంకను కొండలతో వనాలతో బురుజులతో ప్రాకారాలతో తోరణాలతో రావణాసుడితో సహా పెళ్లగించి అత్యంత వేగంగా తీసుకుని పోయే శక్తి నాకుంది. నేను చిన్నవాడిని నా అభిప్రాయం మానుకో. ఆలస్యం చేయకుండా రాముడి దగ్గరికి పోదాం రా అంటాడు హనుమంతుడు సీతతో. హనుమంతుడు అలా చెప్పగానే ఆశ్చర్యం భయం కలిగించి అతని ఆకారాన్ని చూసి, కపీశ్వర, నీ బలగర్వం వాయువేగం కార్చిత్తు లాంటి నీ శరీరం ఎలాంటిదో తెలుసుకున్నాను. నీవు సామాన్య కోతివి కావు. ఇంత గొప్పవాడివి కాకపోతే నువ్వెట్లా సముద్రాన్ని దాటి రహస్యంగా లంక ప్రవేశించి నన్ను వెతకగలిగే సమర్థుడివి అవుతావు? ఇంత పని మామూలు వాళ్ళకి సాధ్యమవుతుందా? నన్ను రామచంద్రమూర్తి దగ్గరికి తీసుకోపోవాలని నమ్ముతున్నాను. నీపై నాకింత విశ్వాసం ఉన్నా నీ వెంట నేను రాకూడదు. నీ వెంట రాకపోవడానికి మరో ముఖ్య కారణం ఉంది. నా భర్తపై నాకున్న భక్తి వల్ల మగవాడిని రాముడిని తప్ప మరెవరిని తాకను. అలా చేయటానికి నా మనసు ఒప్పుకోదు. ఈ వాస్తవాన్ని ముందే చెప్తే నీవు ఏమనుకుంటావునని చివరకు చెప్తున్నాను. రామచంద్రమూర్తి వచ్చే వరకు ఆగలేరు, రాలేరు. రాముడు రావణుడి యుద్ధంలో ఈ లంకలోనే చంపి నన్ను తీసుకుపోవాలి.
అదే ఆయన యోగ్యతకు తగిన పని. ఆయనను రక్షించలేడన్న సందేహం ఉంటే కదా నేను నీ వెంట రావాల్సింది. శ్రీరాముడి యోగ్యతకు తగనిది, ఆయనకు కష్టసాధ్యమైనది, సందిగ్ధమైనది నేను కోరుకోవడం లేదు. ఎలాంటి విరోధులనైనా చంపే శక్తి, దండించే పరాక్రమం ఆయనకున్నదని నేను చెప్తే విన్నాను, కళ్ళారా చూశాను. ఆయన శక్తి నాకు తెలుసు. ఆ సమర్థుడి ఎదుట యుద్ధభూమిలో నిలిచే శక్తి ఇంద్రాది దేవతలకు కానీ, పన్నగులకు కానీ, దేవదానవ రాక్షస సమూహాలకు కానీ లేదు. నీవు త్వరగా లక్ష్మణ సుగ్రీవులతో కూడిన రామచంద్రమూర్తిని లంకకు తీసుకొచ్చి రావణుడిని చంపి నన్ను తీసుకొని పొమ్మని ఆయనతో చెప్పు. ఆయన కొరకు తీవ్ర దుఃఖంతో ఉన్న నన్ను కృతార్థురాలిని చేయి, నీకు పుణ్యం ఉంటుంది అని చెప్తుంది సీతాదేవి. ఇది వాసుదాసు గారి ఆంధ్ర వాల్మీకి రామాయణం మందనం ఆధారంగా. ఇంతవరకు ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాథలు 52వ భాగం విన్నారు. ఈనాటి శీర్షిక సీత హనుమతో పోకపోవడానికి కారణం. నిర్వహణ ఆధ్యాత్మిక రచయిత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన పౌర సంబంధాల అధికారి వనం జ్వాల నరసింహారావు గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.